భారతదేశ చరిత్రలో ఎంతోమంది రాజుల గురించి వారి విజయాల గురించి వినే ఉంటారు. అదేవిధంగా కర్కోటక వంశానికి చెందిన రాజులలో ప్రసిద్ధిగాంచిన లలితాదిత్య ముక్తిపీరుడు గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఓటమి అంటూ ఎరగని ఈ మన భారతీయ రాజు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత ఉపఖండంలోని కాశ్మీరును పాలించిన కర్కోటక రాజవంశానికి చెందిన రాజులలో సుప్రసిద్ధ పాలకుడు లలితాదిత్య. కర్కోట రాజవంశం నీలమాత పురాణం ప్రకారం దుర్లభవర్ధన చే స్థాపించబడింది. ఈ రాజ్యం యొక్క 5వ పాలకుడు లలితాదిత్య. ఇతని తండ్రి ప్రతాపాదిత్యుడు. ఇతని పాలనలో కాశ్మీర్ ఒక శక్తివంతమైన రాజ్యంగా ఉండేది. నేటి పాకిస్తాన్, రావల్పిండి, సింహాపుర ప్రాంతాలు మరియు భారతదేశంలోని రాజౌరి, పుంచ్ ప్రాంతాలు అతని రాజ్యపాలన కింద ఉండేవి. కల్హణుని రాజతరంగిణి ప్రకారం ప్రతాపాదిత్యుని 3 కుమారులలో లలితాదిత్యుడు చిన్నవాడు. అయితే తండ్రి తరువాత తన 2 అన్నలు రాజ్యపాలన చేశారు. వారి తరువాత రాజు అయిన లలితాదిత్యునికి తండ్రి మరియు 2 అన్నల పరిపాలన స్వయంగా వీక్షించగలిగాడు. ఈ అనుభవం తన పరిపాలన సమయంలో లలితాదిత్యునికి ఎంతో ఉపయోగపడింది. లలితాదిత్య తన జీవితంలో అత్యధిక భాగం సైనిక దండయాత్రలు జరపడంతోనే గడిపాడు. అవిశ్రాంతమైన జైత్రయాత్రను కొనసాగించడం ద్వారా రాజ్యాన్ని విస్తారమైన సామ్రాజ్యంగా మార్చివేశాడు. ఇతని పరిపాలన క్రీస్తు శకం 724 నుంచి 760 మధ్య కాలంలో 36 సంవత్సరాల 7 నెలల 11 రోజులు పరిపాలన కొనసాగింది. కనౌజ్ రాజధానిగా గంగా యమున అంతర్వేదిని మధ్య భారత్ను పాలిస్తున్న యశోవర్మపై సాధించిన విజయం లలితాదిత్యుని విజయాల్లో ముఖ్యమైనది. ఇలా మధ్య భారత్లోని శక్తివంతమైన యశోవర్మను ఓడించిన అనంతరం యమున, కాళికా నదుల మధ్య ఉన్న సువిశాలమైన అంతర్వేది ప్రాంతం లలితాదిత్యుని ఆధిపత్యంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత కన్యాకుబ్జంపై తన ఆధిపత్యం స్థిరపరచుకున్నాడు. తరువాత లలితాదిత్యుని జైత్రయాత్ర తూర్పు సముద్రం వైపుగా పురోగమించి కళింగ, గౌడ రాజ్యాలను జయించాడు. గౌడ దేశంపై విజయంతో తన సైన్యంలో గజదళం ప్రవేశించింది. ఇక తూర్పు సముద్ర తీరం తరువాత లలితాదిత్యుని దండయాత్ర దక్షిణ దిశగా కొనసాగింది. నాడు దక్షిణపథ రాజ్యాన్ని కర్ణాటక రాణి రట్టా పరిపాలిస్తుండేది. ఆమె వింధ్యాపర్వతాల మీదుగా అడ్డంకులను అధిగమిస్తూ రహదారులను నిర్మించింది. వింధ్యావాసినిగా ప్రసిద్ధి చెందిన రాణి రట్టా కూడా లలితాదిత్యుని శక్తికి తలవంచాల్సి వచ్చింది. ఆ తర్వాత తన సైన్యం మరింత దక్షిణంగా కావేరీ నది జలాల వరకు చొచ్చుకుపోయింది. ఇక తర్వాత పశ్చిమ సముద్ర తీర రాజ్యం అవంతి రాజ్యం వైపు కొనసాగింది. అవంతి రాజధాని ఉజ్జయినిలోని మహంకాళి కిరీటంపై చంద్రకాంతి ప్రసరించడంతో అతని ఏనుగుల దంతాలు విభజించబడ్డాయని కల్హణుడు అక్కడ ఆలయ సంప్రదాయాలను కలగల్పి వర్ణించాడు. అనంతరం లలితాదిత్యుని జైత్రయాత్ర ఉత్తర పదం వైపు కొనసాగింది. మార్గమధ్యంలో చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ కాంబోజ రాజ్యాన్ని చేరుకున్నాడు. నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కాంబోజ రాజ్యం ఉండేది. ఇది ఉత్తమ జాతి అశ్వాలకు ప్రసిద్ధి చెందింది. లలితాదిత్యుడు కాంబోజ రాజ్యాన్ని జయించి అక్కడి ఉత్తమ జాతి గుర్రాలను తన హస్తగతం చేసుకున్నాడు. లలితాదిత్యుని సైన్యాలు సమీపించగానే బాక్ట్రియా రాజ్యంలోని తుకారీలు తమ గుర్రాలను వదిలేసి అక్బన్ పర్వత శ్రేణుల వైపు పారిపోయారు. అయితే బాక్ట్రియా రాజ్యంలోని తుకారీలపై లలితాదిత్యుని విజయం భారతదేశ చరిత్రలోని అపురూపమైనది. కాశ్మీరీ ప్రజలకు ఆ విజయం గర్వకారణమైంది. సుదూర ఉత్తర ప్రాంతంలోని తుకారీలపై లలితాదిత్యుని విజయానికి చిహ్నంగా చైత్రశుద్ధ విద్యా రోజున కాశ్మీరీ ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటారు. తదనంతరం లలితాదిత్యుని సైన్యం మధ్య ఆసియాలోని ఆక్సన్ నదీలోయను చేరుకున్నాయి. బాదాక్ష తదితర ఎగువ ఆక్సన్ లోయలోని జీవించే బాదాక్షులపైన లలితాదిత్యుడు విజయం సాధించాడు. ఈ విజయం కూడా మరింత ప్రముఖమైనది. ఈ విజయంతో లలితాదిత్యుని ప్రభావం మధ్య ఆసియా ఎడారుల వరకు విస్తరించింది. అయితే చైనా చరిత్ర ప్రకారం లలితాదిత్యుడు టిబెట్ రాజ్యాన్ని అనేక పర్యాయాలు ఓడించాడు. టిబెట్ రాజ్యాన్ని ఓడించడంలో అతనికి సాయపడింది మధ్య భారతీయ రాజు యశోవర్మ. ఇలా యశోవర్మ సాయంతో లలితాదిత్యుడు టిబెట్ను ఓడించి చైనాలోనికి దారితీస్తున్న 5 మార్గాలను మూసివేశాడు. అయితే లలితాదిత్యుని పరిపాలనలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి లలితాదిత్యుడు మందుమైకంలో తీసుకున్న నిర్ణయం ఒకానొక రోజు కాశ్మీరులో ప్రవరపురం అనే ఒక నగరం మొదటి నుంచి రాజధానిగా ఉండేది. దీన్ని లలితాదిత్యుని కంటే ముందు పాలించిన ప్రవరసేనుడు అనే రాజు తన పేరు మీదుగా నిర్మించాడు. అయితే ఆ నగరం తను నూతనంగా నిర్మించిన పరిహాసపురం కన్నా సుందరంగా ఉండడం తట్టుకోలేని లలితాదిత్యుడు
మత్తుమైకంలో రాత్రిపూట ఒకనాడు ఆ నగరాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు తన మంత్రులకు. రాజాజ్ఞ కాబట్టి కాదనలేని మంత్రులు సమీప గ్రామంలోని గడ్డివాములను తగులబెట్టి రాజుగారి క్షణిక ఆవేశాన్ని సంతృప్తిపరిచారు. కానీ ఉదయం నిద్రలేచిన లలితాదిత్యుడు గత రాత్రి తాను జారీ చేసిన ఉత్తర్వులు గుర్తుకు వచ్చి విషాదంతో పశ్చాత్తాపపడ్డాడు. అది చూసిన మంత్రులు తాము చేసిన పనిని రాజుకు వివరించగానే లలితాదిత్యుని హృదయం తేలికపడింది. మంత్రులను అభినందించాడు. అప్పటి నుంచి తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయవద్దని ఆదేశించాడు. అయితే కాశ్మీర్ చరిత్రలో లలితాదిత్యుని పాలనాకాలం స్వర్ణయుగంగా పేరు పొందింది. 12వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ కవి కల్హనుడు తన విఖ్యాత చారిత్రక గ్రంథం రాజతరంగిణిలో లలితాదిత్యుని జైత్రయాత్రలను, అతని పరిపాలన విశేషాలను వర్ణించాడు. లలితాదిత్యుని దిగ్విజయయాత్ర తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ వరకు మరియు దక్షిణాన దక్కన్ నుంచి ఉత్తరాన ఆక్సాన్ నదిలోయ వరకు మరియు మధ్య ఆసియా ఎడారుల వరకు తన విజయ పరంపర కొనసాగించాడు. ఈ విధంగా కర్కోటక రాజ్యవంశానికి చెందిన లలితాదిత్యుడు కనౌజ్ రాజైన యశోవర్మను ఓడించాడు మరియు కాంబోజీలను, అదేవిధంగా తుకారిలపై చారిత్రాత్మక విజయాన్ని సాధించి టిబెట్ను జయించి ఓడిన రాజుల నుంచి తరలించిన సంపదలతో కాశ్మీరులో అమోఘమైన వాస్తు నిర్మాణాలను మరియు ప్రజాప్రయోగ నిర్మాణాలను కార్యక్రమాలు చేపట్టాడు. అతను నిర్మించిన ఆలయాలలో అనంతనాగ్ సమీపంలోని మార్తాండ దేవాలయం అత్యంత ప్రధానమైంది. తన రాజ్యంలో హిందూ బౌద్ధ మతాలను సమానంగా ఆదరించాడు. ఈ విధంగా లలితాదిత్యుడు 36 సంవత్సరాల 7 నెలల 11 రోజుల తన పరిపాలనా కాలంలో ఏ యుద్ధంలో ఓటమి ఎరుగని పరాక్రమవంతుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.